రాజమౌళి గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్లో మరొక సినిమా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అంటే ఆల్మోస్ట్ 99% పీపుల్ అందరూ కూడా ఖచ్చితంగా ఆ కాంబినేషన్ మాకు మళ్ళీ కావాలి అనే వాళ్ళు డెఫినెట్లీ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా మగధీర సినిమా అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత మన జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు మల్టీ స్టారర్గా RRR సినిమాని రాజమౌళి గారు తెరకెక్కించారు. ఆ సినిమా కూడా దాదాపు 1200 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్గా కూడా మంచి గుర్తింపు సాధించి పెట్టింది. ఆ ఇద్దరు హీరోలకు కూడా గ్లోబల్ వైడ్గా ఫేమ్ సాధించి పెట్టింది. సో ఇప్పుడు ఏంటంటే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో వారణాసి సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. సో మరి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు అంటే ఒక చిన్న హింట్ లాగా కనిపిస్తుంది అనమాట. రామ్ చరణ్ గారి కాంబినేషన్లో మరొకసారి ఆయన సినిమాని చేయబోతున్నారు. అది కూడా రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గరుడ, ఆ ఒక్క ప్రాజెక్ట్ని మాత్రం ఇక్కడ రామ్ చరణ్ గారితో చేయబోతున్నారనే మాట మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. సినిమా వర్గాల్లో కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఇంకా అది ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొట్టడం మాత్రం పక్కా అనే విధంగా. సో ఇప్పుడు సుకుమార్ గారి కాంబినేషన్లో రామ్ చరణ్ గారు అయితే ఇంకొక సినిమా చేయబోతున్నారు. దానికి ఆల్రెడీ స్టోరీ విన్నారు, అన్నీ కూడా ఫిక్స్ అయిపోయాయి, ఇంకా స్టార్ట్ చేయడం మాత్రమే మిగిలింది అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి రంగస్థలం సినిమా కూడా ఎంత గొప్ప విజయం సాధించింది, ఎంత మంచి హిట్ టాక్ వచ్చింది ఆ సినిమాకి, ఏ మేరకు కలెక్షన్స్ వచ్చాయి కూడా మనం చూసాం. ఆ సినిమాతోని రామ్ చరణ్ గారి యొక్క యాక్టింగ్ అనేది పీక్ స్టేజ్ అన్నమాట. చాలా మంది కూడా రామ్ చరణ్ గారి యాక్టింగ్కి ఫిదా అయిపోయారు ఆ సినిమాలో. సో ఇలాంటి ఒక యాక్టింగ్ మళ్ళీ చేస్తాడా, ఇలాంటి ఒక సినిమా మళ్ళీ వస్తుందని స్థాయిలో చేశారు. సో అలాంటిది మరొకసారి రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి కాంబినేషన్ రాబోతుంది అని ఒక థాటే ఇంకా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. సో మరి ఇక్కడ రాజమౌళి గారి కాంబినేషన్లో నిజంగా సినిమా చేస్తారా? సో ప్రజెంట్ అయితే వారణాసి సినిమాతోని ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. వేరే సినిమా చేయాలనే ఒక ఆలోచన కూడా ఆయనకి లేకపోవచ్చు. కానీ జస్ట్ ఇక్కడ సోషల్ మీడియాలో మాత్రం ఈ విధంగా అనుకుంటున్నారు. రామ్ చరణ్ గారితో రాజమౌళి గారు నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు, గరుడ అనే ఒక ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని చేయబోతున్నారు అనే విధంగా అంటున్నారు. సో అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే విషయం పక్కన పెడితే, ఒకవేళ నిజంగానే ఈ ప్రాజెక్ట్ కనుక తెరపైకి వస్తే ఏ విధంగా ఉంటుంది? అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు రాజమౌళి గారు ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు, ఒక్కొక్క హీరోతో చేస్తున్నప్పుడు తన స్థాయి అనేది ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క మెట్టు. సో ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా వారణాసి సినిమా దాదాపు 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది. సో మరి నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించుకోవడానికి కూడా మనకు ఊహలు అందట్లేదు అనమాట. సో మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు రాజమౌళి గారు మన రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాని? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.